బాధ్యత. మరి ఎంత చెప్తున్నారు మీరు, బాగానే ఉంది. డిఐవిఓలు ఫోన్ చేస్తుంటే ఫోన్లు ఎత్తరు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీకి రిటర్న్గా విద్యార్థి సంఘ నాయకులు ప్రైమ్ 9 డైరెక్ట్గా వెళ్ళి రిపోర్టర్స్ కూడా అక్కడ కంప్లైంట్ చేస్తే చర్యలు ఉండవు. టాస్క్ ఫోర్సు ఏమైందో తెలియదు. ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాసులు పెట్టి పిల్లలు పేరెంట్స్ ఫోన్లు చేసి మమ్మల్ని ఒకటే అడుగుతున్నారు, సార్ ప్రైమ్ 9కి ధన్యవాదాలు, గత 35 రోజులుగా ప్రైమ్ 9 మేనేజ్మెంటు ఏ ఛానలు ఏ ప్రింట్ మీడియా ఎక్కడా చూపించకపోయినా మీరు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి. మాకు 2వ తారీఖు జూన్ నుంచి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు మేము వినలేదు. మా ఇంట్లో సెల్ ఫోన్ లేదు, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, కొంతమంది పేరెంట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. మాకు క్లాసులు మళ్ళీ ప్రారంభించకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం విద్యార్థి సంఘ నాయకులతో. ఆ కాలేజీల మీద చర్యలు తీసుకోకపోతే కోర్టుకు పెడతాం అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఇలాంటి ఎవరైతే ఉన్నారో ఓపెన్ చేసినారో అలాంటి కాలేజీ పై ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే. గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి టాస్క్ ఫోర్స్ పూర్తిగా పనితీరు ఖచ్చితంగా వాళ్ళని బంద్ చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాము. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టకపోతే, మళ్ళీ చెప్తున్నామండి, ఒక గవర్నమెంట్ జీవోకి వాల్యుయేషన్ లేకపోతే విద్యా వ్యవస్థలో మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు, డిఐఓలు, ఆర్జేడీలు, ఈ వ్యవస్థ అంతా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ జీతాలు తీసుకుని పబ్లిక్కి అన్యాయాలు జరుగుతున్నప్పుడు, ఫోర్త్ ఎస్టేట్ మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీగా చూపిస్తున్నప్పుడు కూడా చేతులు ఎత్తేస్తే ఇంక ఈ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగాల చట్టాలుండి ఉపయోగం ఏముంది? వెంకటేష్ గారు, ప్రైమ్ 9 ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, ఆ విద్యార్థి నాయకులు అన్ని ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ప్రైమ్ 9 న్యూస్ ప్రత్యేక ధన్యవాదాలు మేము కూడా చెప్తున్నాము. ఎందుకంటే విద్యార్థులు అనేది వాళ్ళకున్న టైంలో హాలిడేస్ ఎందుకు ఇస్తారు? ఖచ్చితంగా వాళ్ళను విద్యా వ్యవస్థ పేరుతో రుద్ది వాళ్ళ మానసిక క్షోభ గురి చేసి వాళ్ళు మానసికంగా ఎదగకుండా చేయడం తప్పు. ఖచ్చితంగా ఉన్న వెకేషన్ పోయినా ఖచ్చితంగా వాళ్ళ విద్యార్థులకు ఆ సెలవులు పూర్తిగా వాళ్ళు ఉపయోగపడి ఉంటే వాళ్ళు శారీరకంగా పూర్తిగా దృఢంగా అవుతారు. మానసికంగానే ఒకటి కాదు, రేపు నాడు విపత్తుగా పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటాయి. కాబట్టి విద్యా వ్యవస్థ చైతన్య యజమాన సంస్థలు కూడా మా తరపు ప్రత్యేకంగా చెప్తున్నాము, దయచేసి అలా ఉంటే బంద్ చేసుకోండి. ఎందుకంటే మీ వ్యాపార సంస్థ, ఎందుకంటే ఈరోజు విద్యా వ్యాపారం అనేది కాదు, అందరం కలిసి సమిష్టిగా మన ఈ తెలుగు రాష్ట్రాల్లో విద్యను మనం దేశంలో అగ్రగామి ఉంచాలి. కాబట్టి అందరం మళ్ళా రీఓపెన్ అయినప్పుడు చేసుకుంటే మంచిదని మా విజ్ఞప్తి. చేసుకుంటే మంచిదన్నారు అనుకోండి, ఏదో ఆప్షన్ ఇచ్చినట్టు ఉంటుంది, చేయడానికి కుదరదని చెప్పాలి మీలాంటి నాయకులు. డెఫినెట్ గా మేము బరాబర్గా వస్తాము. అవసరమైతే మేము కూడా రంగంలో దిగి మేము ఖచ్చితంగా అలాంటి ఉన్న సంస్థలను ఖచ్చితంగా అడ్డుకుంటాము. ఖచ్చితంగా మేము కుకట్పల్లిలో శ్రీ చైతన్య రావణ్ భవన్ లో నేను కూడా ప్రత్యక్షంగా డీన్ తో కూడా మాట్లాడాను. వారి నుంచి సమాధానం రాలేదు. అక్కడ ఉన్న డీన్ తో కూడా ప్రత్యక్షంగా ఫోన్ లో మాట్లాడాం ప్రైమ్ 9 తరపున. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పేరెంట్స్ అడుగుతున్నారండి, అందుకని ఆన్లైన్ క్లాసులు పెడుతున్నామని ఎస్కేప్ అవుతున్నారు. కానీ ఏదేమైనా 2 జూన్ నుంచి క్లాసులు పునఃప్రారంభించాలి. ఆల్ సబ్జెక్ట్స్ ఎంటైర్ తెలంగాణ అండ్ ఏపీ ఆల్సో. ఒక ప్రసాద్ గారు తిరుపతి నుంచి కాల్లో లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. అది మీరు శ్రీ చైతన్య గురించి చాలా డిబేట్లు చూశాను, మీది చాలా బాగుంది. అది ఎవరికి ధైర్యం లేకుండా ఉంటే మీరు ధైర్యం పెట్టి వస్తున్నారు సార్. ప్రజాస్వామ్య దేశంలో 75 సంవత్సరాల భారతదేశ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా, మనం కూడా భయపడితే ఎలాగా సార్ సమాజంలో? అదే దానికి మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ మీ యాజమాన్యానికి మీకు కానీ మా మేనేజ్మెంట్ ఒకటే నిర్ణయం తీసుకుంది, సమాజంలో ఈ రోజు కాకపోయినా రేపైనా మార్పు రావాలి. కాబట్టి 36 రోజులుగా ఇది ప్రజాక్షేమం కోసం మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగును నింపాలి, ఈ కోట్ల రూపాయల దందాన్ని అరికట్టాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టాం. చెప్పండి. అదే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, మీకు మీ వాళ్ళకి అందరికి థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు జరిగిన విషయం ఒకటి చెప్దాం అనేసి ఇంతకుముందు కూడా 2 సార్లు మీకు కాల్ చేసి కనెక్ట్ కాలేదు. చెప్పండి. ఇప్పుడు ఏదో కొంచెం కనెక్ట్ అయింది. చెప్పండి. చిన్న విషయం సార్, శ్రీ చైతన్య అనేది ఒక పెద్ద మాఫియా సార్. మీరు ఒక తెలంగాణ చూస్తున్నారు, తెలంగాణ కదండి, త్రూఅవుట్ ఇండియాలో ఎన్ని ఉన్నాయో దాని మించి ఆంధ్రాలో ఇంకా బీభత్సంగా ఉంది సార్. అది ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్, నేను ఒక స్టూడెంట్ ఫాదర్ గా మాట్లాడుతున్నాను. చదువు ఇల్లు ఫీజులు ఫుల్ సార్. ఫస్ట్ కరెక్ట్ చదువులు ఇల్లు ఫీజులు ఫుల్. యాక్చువల్ గా వాళ్ళకి ఎట్లాంటి చదువు కంటే డబ్బులు ఎక్కువ కావాలి సార్. నేను యాక్చువల్ గా ఒక స్టూడెంట్ మా పాప ఉంటే నేను యాక్చువల్గా ఇప్పుడు 9th క్లాస్ ఆపేసి 10th క్లాస్ వేరే స్కూల్ మారుస్తున్నాను. చెప్పండి. అట్లాంటి చదువు లేదు వాళ్ళకి, ఒక డిసిప్లిన్ లేదు, ఒక ఇది లేదు సార్ వాళ్ళకి. చదువు గురించి చెప్పేది అవసరం లేదు సార్ వాళ్ళకి. పోయినారో ఏదో మాట్లాడినా చూసినారో వచ్చేసారు అంతవరకే. కానీ
నాకైతే నిజం చెప్తున్నా సార్, నాకు కడుపులో భయంకరం మంటుంది సార్ ఆ టైం చెప్తాను నాకైతే. ఏంటి మీ సమస్య ఏంటి? మీకు ఏ ప్రాబ్లం జరిగింది శ్రీ చైతన్యలో చెప్పండి. తిరుపతిలో సార్. తిరుపతిలో? అవును సార్. స్కూలా కాలేజీయా? శ్రీ చైతన్య కాలేజ్ స్కూల్ సార్. ఏంటి చెప్పండి, జరిగింది మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. యాక్చువల్గా ఎత్తుకుంటే మా పాప 8th 9th 2 సంవత్సరాలు అక్కడ చదివింది సార్. ఓకే సరే ఓకే, ఫస్ట్ చేశాను కానీ చదువులో ఈ మార్కుల్లో చూస్తే చాలా డల్ వస్తుంది. ఫస్ట్ స్టూడెంట్ మా పాప యాక్చువల్ గా. ఓకే. అక్కడ స్కూల్ ఉండే అట్మాస్ఫియర్ కానీ వాళ్ళు చదువు చెప్పడం కానీ అది చాలా అసలు చదువు చెప్పే పిల్లలు అంత వల్గర్ గా తయారవుతున్నారు పిల్లలందరూ. ఓకే. ఆ లాంగ్వేజ్ ఇది కానీ ఒక బిహేవియర్ కానీ వాళ్ళకి నేను ఒక ఆడపిల్లగా అందుకు భయపడి నేను స్కూల్ కు మార్చేస్తున్నాయి ప్రజెంట్. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ లో ఇప్పుడు వేరే స్కూల్ పంపించాలంటే ఆ పాప 10th క్లాస్ ఎలా పికప్ అవుతుంది ఏమి అనేది భయం కూడా నాకు ప్రజెంట్ స్టార్ట్ అయింది నాకు. ఓకే. దీని గురించి మీరు చేసిన చర్య గురించి కానీ కావాలంటే నేను ఎప్పుడు మీ ముందే ఉంటాను సార్. మీకు కావాలంటే మీ ముందే ఉంటాను. అది నాతో పాటు కాకుండా 10 మందికి ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ ఫస్ట్ ఈ విషయం కూడా నేను గవర్నమెంట్ లాస్ట్ టైం ఒక మన ఏపీ లోకేష్ బాబు గారికి కూడా తీసుకెళ్తున్నాను. ఈ విషయం ఎందుకు కూడా తీసుకెళ్తున్నాను. ఫస్ట్ వాళ్ళు చర్యలు ఎట్లా తీసుకుంటారో వాళ్ళు ఇష్టం. అది మీరు చేసే పని మీరు చేయండి సార్, మేము చేసే పని మీకు ప్రైమ్ 9 వేదికగా ఈ ప్రత్యక్ష ప్రసారంలో మీకు స్వాగతం పలుకుతున్నాం. మీలాంటి పేరెంట్స్ ముందుకు వస్తే శాటిలైట్ టెలివిజన్ కొన్ని కోట్ల మంది ప్రజలు వీక్షిస్తుంటారు. ప్రైమ్ 9 తెలుగు రాష్ట్రాలను ఒక దమ్మున్న ఛానల్. మీరు రండి, మీకు వెల్కమ్ చేస్తున్నాను. మీ సమస్య కాదు, మీతో పాటు ఈ శ్రీ చైతన్య ఆగడాలను అరికట్టడానికి చనిపోయిన తల్లిదండ్రులు కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు. బలవన్మరణంగా కళాశాలలో చనిపోయిన తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు. అక్కడ ఫీజుల దందా గురించి ఫోన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మొత్తం దీన్ని ఒక ప్రక్షాళన దిశగా తీసుకెళ్దాం. మేము కార్పొరేట్ విద్యకు వ్యతిరేకం కాదు, కార్పొరేట్ దందాకి వ్యతిరేకం. అక్కడ ఫీజులు కోట్లాది రూపాయలు, లక్షాది రూపాయలు మధ్యతరగతి ప్రజల్ని పిండి వసూలు చేస్తున్నారు, దానికి వ్యతిరేకం. అందుకే ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టాం. ఆన్లైన్ అడ్మిషన్స్ రావాలి, ఫీజు నియంత్రణ రావాలి. తద్వారా సమాజ హితం కోసం ప్రైమ్ 9 చేసిన మంచి పనికి సమాజంలో ఒక వెలుగును చూడాలని మా కోరిక, మా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ కోరిక. ఒక కాలర్ ఉన్నారో లైన్లో మాట్లాడుతాను మళ్ళీ మీతోటి. వెంకటేష్ గారు నమస్కారం.